గౌతమ్ గురించి మాట్లాడాలి. అసలు గౌతమ్ అంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంటు నాగమణికంఠ చేసిన పని వల్ల, అంటే నాగమణికంఠ నాకు వల్ల కాదు, నా వల్ల అయితలేదు అని చెప్పి అసలు అది షాకింగ్. ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ అలా చేయలేదు. అలాంటిది నాగమణికంఠ బయటికి వెళ్ళిపోవడం వల్ల గౌతమ్కి ఒక అవకాశం వచ్చి ఈరోజు విన్నర్ అయ్యేదాకా వెళ్ళాడంటే వేరే లెవెల్ గ్రాఫ్. నిజంగా చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ చాలా అంటే చాలా బాగుంది. సోలో బాయ్ అన్నట్టుగానే తను సోలోగానే ఆడాడు ప్రతి టాస్క్లోని. సో తను నాగార్జున సార్ ఆర్గ్యూ అప్పుడు కూడా ఒకసారి డౌన్ అయినా కూడా బయట అందరికీ నచ్చింది. సో అందుకే ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్లో ఓటింగ్స్లో కూడా నిఖిలే టాప్లో ఉన్నాడు. అన్అఫీషియల్ అఫీషియల్ ఏది చూసుకున్నా నిఖిలే టాప్లో ఉన్నాడు. ఈ వారం కానీ వచ్చే వారం అయినా మారచ్చేమో, ఇప్పటికైతే మారలేదు. సో ఒక వారం అయితే గౌతమ్ టాప్లో ఉన్నాడు. మరి చూడాలి ఇప్పుడు మరి మీరు ఎవరు అనుకుంటున్నారు విన్నరు, నిఖిల్ ఆర్ గౌతమ్? ఎందుకో కూడా కింద కామెంట్ చేయండి. నిఖిల్ విన్నర్ అని చెప్పి ఏమవుతుంది ఇంత పెద్ద పెట్టి కామెంట్స్ చేస్తున్నారో నాకు రీజన్ కావాలి నిఖిల్ ఎందుకన్నదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.